బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్ల అవినీతి చేసిందని, మూసీ పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల దోపిడీ చేసిందన్నారు. జీతాలకే పైసలు లేవు, మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ అన్నారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే అని ప్రజలకి విలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలన అని బండి సంజయ్ దుయ్యబట్టారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని, హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకి తెరదీస్తోందని విమర్శించారు. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కురుతో తలగొక్కున్నట్టు పరిస్థితి. ఏడుస్తున్నారు జనం. రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు ప్లాన్ మీటింగ్ చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను